చౌకైన ఆఫర్లతోనే తక్కువ కాలంలోనే ఎక్కువ మంది టెలికాం ఖాతాదారులను ఆకర్షించుకునేందుకు భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టెలినార్ ప్రస్తుతం పూర్తిగా అయోమయంలో పడిపోయింది. భారత్ యూనిట్లో తమకొచ్చే నష్టాలు తట్టుకోలేక ఇక ఇక్కడ తమ వ్యాపారాలు కొనసాగించలేక ఎలాగైనా భారత్ బిజినెస్ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికోసం 3 టెలికాం దిగ్గజగా ఉన్న ఐడియా సెల్యులర్తో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. తమ భారత్ యూనిట్ను నగదు రహితంగా ఐడియా సెల్యులర్కు విక్రయించేందుకు చర్చలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే దేశంలో 3వ అతిపెద్ద టెలికాం దిగ్గజంగా ఉన్న ఐడియా చేతికి నార్వేకి చెందిన ఈ టెలికాం ఆపరేటర్ స్థానిక వ్యాపారాలన్నీ దక్కనున్నాయని సమాచారం. ఎలాంటి వాస్తవ చెల్లింపులు లేకుండా టెలినార్ రుణాలను ఆస్తులను మార్పిడి చేసుకునేలా ఈ 2 కంపెనీలు చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ చర్చలు సఫలీకృతం కాకపోవచ్చని కంపెనీకి సంబంధించిన మరో వ్యక్తి చెప్పారు. మరో 36 కోట్లను తమ రుణభారంగా మార్చుకునేందుకు ఐడియా సెల్యులర్ సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే అక్టోబర్ ఆక్షన్లో స్పెక్ట్రమ్ కొనుగోలు అదనంగా 13 కోట్లను ఐడియా సెల్యులర్ వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలినార్ ఇండియాకు ఇప్పటికే 1900 కోట్లను స్పెక్ట్రమ్ చెల్లింపులుగా కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. అంతేకాక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కు 1800 కోట్లు బాకీ పడి ఉంది. అయితే ఇటు టెలినార్ ఐడియా సెల్యులర్ రెండూ కూడా ఈ విషయంపై స్పందించడం లేదు. ఒకవేళ ఐడియా చేతికి టెలినార్ దక్కితే కొన్ని కీలక సర్కిళ్లలో 1800 హెచ్ఎండి జెడ్ బ్యాడ్ లో 4G స్పెక్ట్రమ్ ఈ కంపెనీకి ప్రయోజనంగా మారనుంది. మరోవైపు టెలినార్ కంపెనీ తన ఇండియా బిజినెస్ ల నుంచి వైదొలగనుందని ఓ సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పారు. Like and subscribe Eagle Media Works.